మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సందర్శించారు. తాజాగా పలు యూట్యూబ్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో కంపెనీని అక్కడ జరిగే క్రియలను పరిశీలించారు. రైతులకు ఎంతవరకు ఇబ్బంది కలుగుతుందని, కంపెనీ ఏర్పాటుకు గతంలో పర్మిషన్ తీసుకున్నారా, ఇప్పటి ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గతంలో తీసుకున్న పర్మిషన్పై కంపెనీ ఏర్పాటైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తమ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అప్పటి గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచి, గ్రామ సభల ద్వారా ఆ కంపెనీ ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వడంతో పాటు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్తో మాట్లాడి పొల్యూషన్ బోర్డు అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ ప్రాంతంలో ఏర్పడిన కంపెనీల పర్మిషన్స్పై జరుగుతున్న కాలుష్యంపై పూర్తి విచారణ జరపాలని అన్నారు. ఒకవేళ ఈ కంపెనీ ద్వారా ప్రమాదం జరిగితే అవకాశం ఉంటే ఈ కంపెనీ మూసివేయాలని ఆదేశించారు. మొత్తం పర్మిషన్ లేదు. ఆయన అది ఉన్నాగా కూడా కట్టి ఆయన నడిపిస్తాను. అంటే దీని వల్ల ఇబ్బంది అవుతుందా? రెండు ఎట్లా పర్మిషన్ వచ్చినాయి, ఎప్పుడు తీర్మానం చేశారు, ఎవరు? ఒక్క మాట నేను ఎక్కువ మాట్లాడమంటారు. నువ్వు వాడు ఎవడో దొంగ పర్మిషన్ ఇచ్చిపోవచ్చు, నేను అంటలేను. ఎవడో దొంగ పర్మిషన్ ఇవ్వాలి, కేసీఆర్ ఎవడో దొంగ వాడేదో పర్మిషన్ ఇచ్చిపోతే వాళ్ళు దించడం. రేపు పొద్దుగాల మా ప్రాణాలతో చెలగట వాడు ఎవడనే గానీ వాడు దొంగే కావచ్చు, వాడు పర్మిషన్ ఇచ్చుకోవచ్చు. మాట ఒక్కటే మా మనసులో చూడు, మమ్మల్ని రైతుల మేము మమ్మల్ని మనసులో చూడు. 2-3 అయితే శవాలు వెళ్తాయి. తప్పదు. పరిష్కారం కోసం వచ్చినా ఎవరిచ్చిరు, ఎట్లిచ్చిరు, ఏం తీర్మానం ఉన్నాయి, కంపెనీకి పర్మిషన్ ఎట్లొచ్చింది, ఒకసారి మీ గ్రామం అంటే మీ గ్రామస్తులం కొట్టినాయి. మన ప్రభుత్వం వచ్చాక వచ్చిందా, ఎప్పుడు తీర్మానం పెట్టరు, ఎప్పుడు గ్రామ సభ వేసారు, మినిట్స్ ఎప్పుడు రాశారు, కంపెనీకి ఏమేమి తయారు చేసుకుంటామని పోలీసులు సంతకం పెట్టారు, ఆర్డర్ ఇచ్చారు. మేము ముంగట ఒకసారి చూద్దాము. ఇవి దొంగే కావచ్చు, కానీ ఈ పేపర్ల వల్లనే వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి. మీకు కూడా గ్రామాలకు తెలియాలి కదా. ఇది మినిట్స్ అంటే గ్రామ సభ పెట్టి గ్రామంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య తీర్మానం చేస్తారు. ఈ తీర్మానంలో ఏముంది ఒకసారి చదివేది. గ్రామ పంచాయతీ 1453 పార్ట్ లో 1 ఎకరం 28 గుంటలు 6,878 స్క్వేర్ మీటర్లలో శ్రీజ ఇండస్ట్రీస్ రివర్స్ బై మిస్టర్ హిమ్మత్ జైన్ అండ్ చేతన్ ప్రకాష్ జైన్ వారు నిర్మాణం చేసుకోవడానికి గ్రామంలోని ప్రజలందరికీ ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేవని గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది. సంతకం ఎవరిది? సర్పంచ్ ఎవరు? ఇది గ్రామ సభ పెట్టి గ్రామంలో అటెండ్ అయ్యారు. ఏజెండా కూడా రాసిరు, కానీ ఏజెండాలో ఈ కంపెనీ తీర్మానం అని లేదు, కానీ వీళ్ళు రాసిరు. ఏది గ్రామ సభ బుక్ మినిట్స్ లా గ్రామ పంచాయతీ మినిట్స్ సభ్యుల తీర్మానం ఎత్తి ఎన్ని తారీఖు ఇది